తరతరాలుగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలతో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు అన్ని సంవత్సరాలు తరతరాలుగా ప్రతి ఒక్కరూ దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఈరోజు లడ్డు రూపంలో ఒక అపచారం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చాలా బాధకు గురవడం మనందరం చూస్తూ ఉన్నాం. టీటీడీ దేవస్థానం ప్రజలు కలిసి దేవస్థానం ఎంతో ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి అపవాదం ఈరోజు జరగడం, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ రాక్షస పాలనకి నిదర్శనంగా మేమందరం భావిస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటివి టీటీడీ దేవస్థానంలో ఈ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇందుకు ప్రజలందరూ చాలా విచారించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిట్ వారి ద్వారా కూడా విచారణ చేపట్టడం, ఎటువంటిది ఏదైనప్పటికీ ఒక ప్రభుత్వం వైఫల్యం అవడం వల్ల ఎటువంటి కారణం నిదర్శనం. ఎప్పుడైతే ప్రభుత్వం టీటీడీ వాటిలో జోక్యం చేసుకొని ఇటువంటి ముఖ్య కారణం వచ్చిందని మేము అందరం భావిస్తున్నాం. నెయ్యిలో ఏఆర్ గ్రూప్ సంస్థలు వాటికి మధ్యన వారికి చేరేదారు మధ్యలో చాలా అవకతవకలు జరిగాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు నీట్ వారి ఆధ్వర్యంలో సరైన వాటి ఈ లోపాలు ఏ విధంగా ఏమైనా జరిగిందో ప్రతి ఒక్కటి బయటికి వస్తుంది. తద్వారా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ టీటీడీ మన హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం తిరుమల. ఆ తిరుమలలో జరిగినటువంటి అపచార నిమిత్తం 10 రోజులు పైచీలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల్ని మీడియా మిత్రులైతేనేమి, ప్రజలైతేనేమి, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు కూడా గమనిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరైతే దొంగలో వాళ్లే దొంగని ఎదురుదాడి చేసే సంస్కృతిని వైసీపీ పార్టీ ఈరోజు ప్రారంభించింది. రాష్ట్రంలో ఎవరైతే కల్తీ చేశారో కల్తీ చేసిన వాళ్ళే అపచారాన్ని జరిగింది, అపచారాన్ని పోగొట్టమని గుళ్ళకు తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎక్కడ సంస్కృతి ఎవరికి అర్థం కావట్లా. ఇంకొకటి ఏం చెప్తారంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ దాన్ని చూసి చూడనట్టు పోవాలి కదా, దాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కాడి నుంచి క్రింద స్థాయి ఎమ్మెల్యే ఇంకా క్రింద స్థాయి కార్యకర్త దాకా చెప్తా ఉన్నారు. దాన్ని ఎంతవరకు మనం చూస్తూ ఉండాలి. మాజీ ఎమ్మెల్యే గారు కావల్లో సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని పార్టీని ఇబ్బంది పెట్టేదానికోసంగా ఈ విధంగా మా మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఎటువంటిది చేయలేదు, కొన్ని పథకాల్ని నెరవేర్చలేక ఇటు పక్కదావ పట్టించే దానికోసంగా ఇది చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి క్రింద దాకా మొత్తం అదే మాట తప్ప ఏరే మాట లేదు. నెయ్యి గురించి మాట్లాడారంటే నుయ్యి గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మాకు అర్థం కావట్లా. మరి భారతదేశంలోనే పవిత్రమైన తిరుమలలో ఈ విధంగా 4 ట్యాంకులు మరి అది చెకప్కు పంపిస్తే దాంట్లో రకరకాలైన జంతువుల ఫ్యాట్తో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి వచ్చిందని మరి నేషనల్ డైరీ దానికి సంబంధించినటువంటి ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే అది గుజరాత్ నుంచి వచ్చింది. గుజరాత్ నుంచి అంటే అక్కడ ల్యాబొరేటరీ సౌకర్యం అక్కడ ఉంది కాబట్టి గుజరాత్ నుంచి వచ్చింది అంటే అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చింది. మరి గుజరాత్ నుంచి ఎక్కడికి వచ్చినా ఇంకో మరొకటి ఎక్కడి నుంచి వచ్చినా ఈ రోజు సిట్ వేసినా సిబిఐ వేసినా మరొకటి వేసినా అక్కడ తీసుకున్న శాంపిల్స్ని మరొకసారి ఖచ్చితంగా తనిఖీ చేస్తారు. తనిఖీ చేసినప్పుడు దాంట్లో వాస్తవాలు లేకపోతే అప్పుడైనా బయటపడుతుంది కదా. కేవలము మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక నానుడు ఉంది. ఒకడు భూమి పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సింది. ఎవడైనా రెండోవాడికి బంగారం పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే. మూడోవాడు మహిళల పిచ్చి ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే. 4వవాడు డబ్బు పిచ్చి, ఈడే జగన్మోహన్ రెడ్డి, ఈడు సర్వనాశనం అయిపోవాల్సిందే. డబ్బు కోసం దేన్నైనా చేసేదానికి సిద్ధహస్తుడు
సిద్ధుడు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామినే కాదు, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ చెల్లిని, చిన్నాన్ని ఎవరినైనా కూడా మట్టు పెట్టి ఆ డబ్బు కోసం ఒక ఫ్రాక్షనైజ్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డబ్బు సంపాదనలో, రాజకీయ సంపాదనలో ఎవరైనా అడ్డం వస్తే ఒక ప్రాక్షనిస్ట్ ఖచ్చితంగా వాళ్ళని డబ్బు సంపాదించడానికి ఎదురు నానున్నాడా, చిన్నానున్నాడా, అమ్ముందా, చెల్లుందని ఎవరు చూడరు, ఎలిమినేట్ చేయటం వాళ్ళ పని. అలాగే డబ్బు సంపాదనలో దేవుడా లేకపోతే ఇంకోరా చూడరోళ్ళు, వాళ్ళకి అవసరంలే. ఎవరినైనా ఎలిమినేట్ చేసి లేకపోతే ఎవరినైనా తొలగించి ఏ పనైనా చేసి డబ్బు సంపాదించుకోవటమే ఒక ఫ్రాక్షనిస్ట్ లక్షణం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి రాజారెడ్డికి కంటే డబల్, లేకపోతే ఆయన వెంకటరెడ్డి అంటే ఆయన అప్పుడు మతం మార్చుకున్నట్టు ఆయన కంటే డబుల్ క్యాండిడేట్ ఇతను డబ్బు కావాలి, డబ్బు కోసం ఏమైనా చేయాలి. వీళ్ళు మాట్లాడుతున్నదంతా ఇప్పుడు మేము తప్పు చేసాము, చేయలేదని ఎవడు మాట్లాడటల్లా. జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేయలేదని మాట్లాడటల్లా. ఒక పుణ్యక్షేత్రంలో ఏదో తెలుసో తెలియకో ఒక తప్పు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దాన్ని ఎందుకు బయట పెట్టాలి? అది హిందువులందరినీ కూడా అవమానపరిచినట్టంట. ఏంటంటే కల్తీ నెయ్యి జరిగినటువంటి ఇబ్బందిని బయట పెడితే అది భారతదేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటంట. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పుని కప్పిపుచ్చాలట. వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చాలని చెప్తా ఉన్నారు వాళ్ళు ఈరోజు. ఎందుకంటే బయట పెడితే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయంట. ఇది ఎక్కడ ఎదురుదాడో నాకైతే అర్థం కావట్లా. మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని అన్ని గుళ్ళకి, గోపురాలకు తిరుగుతా ఉన్నారు. ఈరోజు కావల్లో కూడా చాలా మంది తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా గుళ్ళకి, గోపురాలకి చెప్పారు. ఆయన కూడా మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఏమంటారు, కలియుగ దైవం ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే బెటర్గుండ వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటే ఎమ్మెల్యే గారు కూడా నాకు అర్థం కాలేదు. ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే మన బిట్రగుంటకు సంబంధించి, కొండ బిట్రగుంటకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. నేను చూసా ప్రశ్నలో చూసి ఏందో ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని 2 సార్లు చెప్పాడు. ఏంటంటే ఆయనకి మరి మతి భ్రమించిందో ఏమొచ్చిందో కానీ ఆయన వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. వీళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకొని వీళ్ళకేమీ తెలియదు అక్కడ ఉండే వాళ్ళకి. అక్కడ ఏం జరిగిందో ఒక ఆయన ఎవరో చెప్తారు, కాంట్రాక్టర్ ఎవరు, అక్కడ ఒక ల్యాబ్ ఉందంట, ఆ ల్యాబ్ అన్ని పరీక్షలు చేస్తుందంట. ఆ ల్యాబ్లో అసలు తిరుపతిలో దాన్ని చెక్ చేసే సంస్థ లేదని ఆయన బాబు అని పక్క చెప్తా ఉంటే ప్రతి దానికంటే ఒక ల్యాబ్ ఉంటుందంట, దాన్ని పరీక్ష చేస్తారంట. ఆ పరీక్ష చేస్తే అది కాదని చెప్తే పంపించేస్తారంట. 319 రూపాయలకి ఎక్కడైనా నెయ్యి వస్తుందని ఒక పక్క అడుగుతా ఉంటే ఈరోజు 475 రూపాయలకో 480 రూపాయలకో మరి నందిని నెయ్యిని తీసుకుంటా ఉంటే 315 రూపాయలకో 19 రూపాయలకో బట్టను తీసుకొచ్చి లేకపోతే జంతు మాంసాలతో కలిసి ఉన్నటువంటి కల్తీ నెయ్యిని తీసుకొచ్చి దేవదేవుడు అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి, ఆ అపచారం చేసిన వ్యక్తుల మళ్ళీ గుళ్ళకు పోయి ఆ గుళ్ళల్లో ప్రదక్షిణ చేస్తా ఉంటే ఇంతకంటే నీచం, సిగ్గు, లజ్జ, మానం ఎవరికైనా మీకన్నా ఇంత ఘోరంగా ప్రవర్తించే వ్యక్తులు వైసీపీ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారని సందర్భంగా అడుగుతా ఉన్నారు. భగవంతుడు చూసుకుంటాడు అంటున్నారు. చూసుకున్నాడు భగవంతుడు. 7 కొండలు కాదు, ఒక కొండ అన్న వ్యక్తిని భగవంతుడు చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కాదు భగవంతుడు చూస్తే చంద్రబాబు నాయుడిని భగవంతుడు బతికిచ్చాడు. అలిపిరి దుర్ఘటనలో అంత పెద్ద ట్రైనర్ రిమోట్స్ ద్వారా ఆయన యొక్క వెహికల్ ని 14 అడుగులు పైకెత్తి కింద పడినా అదే వెంకటేశ్వర స్వామి బతికిచ్చాడు. ఎవరు ముక్కలైపోయారు, ఎవరు బ్రతికారన్నది ప్రజలకందరికీ తెలుసు, మీకు తెలుసు. పిచ్చి పిచ్చి ప్రణాళికలను కట్టిపెట్టి మొత్తం మీరు వైసీపీ కట్టంతా లోపలికి పోతే ఈ కేసే కాదు, మీరు ప్రతి ఒక్కటి ఆఖరికి మంచినీళ్ళు నెయ్యబల్లే, మీకు మంచినీళ్ళు తనిఖీ చేసినా మీరు దొంగలను తేలిపోద్ది. తిరుమలలో చేయబల్లే, కావల్లో చేసినా ఎన్నో ట్యాంకర్లు దోపిడీ చేస్తుంటాడు. మీరు దొంగతనమే జీవితంగా, అవినీతి దౌర్జన్యమే జీవితంగా 5 సంవత్సరాలు పెరిగిన పార్టీ, అవినీతి పార్టీ, దౌర్జన్యకరమైన పార్టీ, ఒక ఫ్యాక్సిస్ట్ పార్టీ వైసీపీ పార్టీ. మీరా తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి సిగ్గు, లజ్జ ఉండాలి మీకు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని నోరు మూసుకొని కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది, లేకపోతే అందరూ లోపలికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇంకొక కూడా చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంట 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఎన్ని ఏదో తీసుకొస్తామన్నాడంట.
జగన్మోహన్ రెడ్డి నవరంధ్రాలు ఆయన పెట్టింది అయితే రత్న నవరంధ్రాలు పెట్టాడు ఆయన. నవరంధ్ర పెట్టాడు, నవరంధ్రాలు శనిగ్రహాలు పెట్టాడు ఆయన. ఎన్ని సంవత్సరాలకు అమలు చేశాడంటే 9. మీకు డేట్స్ ఉన్నాయి తెలుసా మీకు? ఎవడైనా పర్సనల్ డిబేట్కి వచ్చేపోడు, ఎవడో రమ్మని దమ్ముంటే సవాల్ చేస్తామన్నా. ఆయన చెప్పిన నవరంధ్రాలు ఏ రంధ్రం ఎప్పుడు ప్రారంభించాడు? 3 నెలలు కాల ఈ ప్రభుత్వం. ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు, పెన్షన్స్ ఒక్క రోజులో మీరు ఇచ్చే పేదవాళ్ళ కోసం నా ఎస్సీలు, నా బీసీలు, నా తొక్క ఏదో చెప్పాను. నువ్వు 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది నీకు. నువ్వా మాట్లాడేదానికి? మీరా మాట్లాడేదానికి సిగ్గుందా మీకు? అంటున్నా ఒక్క సంతకంతోనే ప్రభుత్వం వచ్చిన ఒక్క సంతకంలోనే మొదటి నెలలోనే వెనక్కి కూడా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తూ 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల యొక్క భూమిని దోచుకోవాలని చూసినటువంటి ఆ యాక్ట్ని రద్దు చేస్తూ, అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి, అలాగే టెక్నికల్గా చదువుకున్న పిల్లలకి వాళ్ళకి మంచి స్కిల్స్ ఉండాలని చెప్పేసి దాని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూలగొట్టడమే కాకుండా కూలగొట్టడం ఒకటి. కూలగొట్టడం అంటే కనిపించిందన్న ధ్వంసం చేయటం, కొల్లగొట్టడం అంటే మొత్తం దోచుకోవటం. 10 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసి మీరు మొత్తం దోపిడీ చేసుకొని మొత్తం మీ యొక్క గుప్తాదారులుగా మొత్తం మీరు ధనాగారాల్లో దాచుకొని కోట్లాది రూపాయలు మీరు ఉంటే, ఈరోజు వచ్చి రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్న పరిస్థితుల్లో వరదలు వచ్చి ఒకవైపు విజయవాడలో చేస్తూ ఉంటే దాన్ని 10 రోజుల్లో రికవర్ చేస్తే ఆడెవడో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో చెప్పాడంట విజయవాడకి. ఎవరు చెప్పింది? మాజీ ఎమ్మెల్యే చెప్పాడు. విజయవాడలో రాజధాని వద్దు, రాజధాని పెడితే వరదలు వస్తాయి, మునిగిపోతుందని చెప్పాడంట. అసలు విజయవాడలో రాజధాని ఉండేది? వీరికేమైనా తెలివి ఉందా, మెంటలు వచ్చిందా? నాకు అర్థం కావట్లా. రాజధాని ఉండేది అమరావతి, సీడ్ క్యాపిటల్, సిఆర్డీఏ గుంటూరు. ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో దానికి సంబంధించిన ప్రాంతం ఎక్కడుంది రాజధాని? మొన్న అంత పెద్ద వర్షం వస్తే కనీసం ఒక జాన్ నీళ్ళు నిలబడాలి అక్కడ. అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతం సిఆర్డీఏ క్యాపిటల్ ఎక్కడుందో కూడా మన మాజీ ఎమ్మెల్యే గారికి తెలియటల్లా. ఆ విజయవాడ వరదల్ని రాజధానిలో వరదలు వచ్చినాయని చెప్తున్నాడు. రాజధానిలో ఎక్కడ వరదలు రాలేదని మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. వాళ్ళకందరికి మెంటలు వచ్చింది. ఇన్ని సీట్లు ఎందుకు ఓడిపోయాం, ఇట్లెందుకు ఓడిపోయాం, మనం అప్పుడే ఎదురుదాడి చేయాలా? రాజధాని ఎక్కడ, విజయవాడ ఎక్కడ? విజయవాడలో వరదలకి రాజధానిలో వచ్చినటువంటి వర్షాలకు సంబంధం ఏంది? ఎక్కడన్నా మునిగిందా? బుద్ధి లేని శాస్త్రాలు మాట్లాడుతుంటారు. కానీ నువ్వు నెయ్యి గురించి చెప్పరా అంటే వరదలు అంటావు, అయ్యి అంటావు. ప్రజలకి చేయాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలకి సంక్షేమ అభివృద్ధి చేస్తుంది. ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు బతుకుతూ ఉన్నారు. మా ఆస్తులకి ఇబ్బంది లేదు, మా ప్రాణాలకు ఇబ్బంది లేదని స్వేచ్ఛగా బతికే రోజులు గత 100 రోజులుగా ప్రారంభమైన సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా మీరేమన్నా కారు కూతురు కూర్చున్నా పద్ధతిగా ఉండదని తెలియజేస్తూ, మీరు చేసిన తప్పు ఒప్పుకొని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆయనకు వంతబాడిన మీరు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరండి, కనీసం మీ ప్రాణాలన్నా మిగులుతాయి. కానీ లేని పక్షంలో మీరు చేసిన అపచారానికి భగవంతుడు ఆయన ఏం చేస్తాడు? మీరు చెప్తున్నారు కదా భగవంతుడు ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడిని, అందుకు మేము వచ్చి తిరుగుతున్నాం గుళ్ళని. అవి మీరు చూసుకోండి. మీరు వెళ్ళకపోయిన తర్వాత మీ భార్యలు చెప్పులతో కొడతారు. వాడు చేసింది తప్పు అయితే వాడు కొవ్వు తీసుకొచ్చి నెయ్యిగా తయారు చేస్తే, బటర్ తీసుకొచ్చి నెయ్యిగా తయారు చేస్తే మీకేడ బుద్ధి లేదురా, మీరు పోయి దేవాలయాలు జరుగుతున్నారని చెప్పి మీ భార్యలు, మీ పిల్లలు ఆ ముసురు మరగదగలదని మిమ్మల్ని చెప్పుతో కొడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్గా ఉండేవాళ్ళు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఆలోచింపజేయాలని, ప్రజలు కూడా దీన్ని తిప్పికొట్టాలని, అలాగే మేధావులు, మీడియా మిత్రులు కూడా దీని మీద బాబు గారు చెప్పారు. దీని మీద పెద్ద ఒక ఐక్య సంఘటనలు మేధావులతోటి, ఇంటలెక్చువల్స్ తోటి, స్వామీజీలతోటి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్ని సంఘాలతో చెప్పారు. ఇది ఖచ్చితంగా బట్టబయలు అవుద్ది. మొత్తం పోవాల్సిన వాళ్ళందరూ సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్, ఇదే ఒక లడ్డు విషయమే కాదు, తిరుమలలో జరిగిన ప్రతి అపచారం, ప్రతి అన్యాయం, ప్రతి అవినీతి మొత్తం కూడా బయటకు వచ్చి
ఈ వైసీపీ పార్టీ ఆ నాయకులు భూస్థాపితమైపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా 100 రోజులు పరిపాలన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఘోరమైన తప్పిదం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం, కల్తీ సరుకులు వాడటం మీద టిటిడి ఈఓ శ్యామలరావు గారు తెలియజేయడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తెలియజేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తమ విధేయులకి నెయ్యి సరఫరా చేసే టెండర్ని ఇవ్వడానికి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి టెండర్లలో అవినీతి, ఆ అవినీతి కారణంగానే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో మనం నందిని నెయ్యిని వాడుతూ వస్తున్నాం. అది ఒక గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థ ద్వారా ఇచ్చినటువంటి నేతిలో ఎటువంటి కల్తీలు జరగవు, నమ్మకంగా సప్లై జరుగుతుంది. ఆ నెయ్యి వాడటం ద్వారా లడ్డూ ప్రసాదం కూడా క్వాలిటీతో ఉంటుంది. దేవుని యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా హిందువులు వారి యొక్క కోరికలు తీర్చేదానికి, వారి యొక్క మనసు ప్రశాంతత కోసం తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా స్వీకరించినటువంటి విషయం. అన్నదానం అక్కడ జరుగుతున్నటువంటి నిత్యాన్నదానం కూడా క్వాలిటీ లేనటువంటి రైసు, క్వాలిటీ లేనటువంటి సరుకుల ద్వారా అన్నదానంలో కూడా కల్తీయే. భక్తులందరూ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు వీటి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ టిటిడి దేవస్థానం ఆ రాజు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ స్పందించిన పాపాన పోలా. ఈ రోజున కొన్ని 100 కోట్ల రూపాయల అవినీతి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందని, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈ రోజున ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఈ రోజున L1, L2 దర్శనాల ద్వారా వారు చేసినటువంటి టికెట్ల కుంభకోణం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి డొనేషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బుని లెక్కలు లేకుండా ఈ రోజుకి లెక్కలు చూపించకుండా ఉన్నటువంటి విషయం. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో హిందువుల యొక్క మనోభావాలు విపరీతంగా బాధించబడినాయి. ఈ రోజున మనం సెక్యులర్ దేశం అని చెప్పుకుంటున్నాం. సెక్యులర్ దేశం అంటే తన మతాచారాలను మనం పాటిస్తూ, మన ఆచారాలని, ఇతర మతాచారాలను కూడా మనం గౌరవించటం, వారి యొక్క దేవుళ్ళను మనం గౌరవించుకోవటం, పూజించటం, వారితో కలిసిమెలిసి మనం ప్రయాణించడమే సెక్యులర్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రోజున ప్రతి దేవాలయానికి, ప్రతి వ్యవస్థకి చట్టాలు చేసి ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే చట్టం ఏం చెప్తుంది, చేసింది ఏంటి? ప్రతి హిందువును తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించవచ్చు, దేవదేవుని దర్శించుకోవచ్చు, వారి మొక్కులు తీర్చుకోవచ్చు. ఎవరైతే హిందూ కానీ ఇతర మతస్థులు ఉన్నారో, మేము దేవుణ్ణి విశ్వసిస్తున్నాం, మేము సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నాం అని డిక్లరేషన్ ఇచ్చి కొండపైన
దేవుని దర్శనానికి వెళ్ళాల్సినటువంటి విషయం. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎన్నిసార్లు తిరుపతి దేవస్థానం వెళ్ళాను, దేవునికి ఎన్నిసార్లు నేను పట్టు వస్త్రాలు సమర్పించాను, ఏ రోజున లేనటువంటి అభియోగం ఈ రోజున ఎందుకు మోపుతున్నారు, ఈ రోజున ఎందుకు నేను డిక్లరేషన్ ఇవ్వాలని అంటున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏ మతాన్ని ఎవరైనా సరే తీసుకోవచ్చు, ఆచరించవచ్చు, తప్పులేదు. ఒక క్రిస్టియన్ మతస్థుడైనటువంటి నువ్వు తిరుమల కొండ మీదకి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇంతకు ముందు ఇవ్వలేదంటే అది నువ్వు చేసినటువంటి చట్టాన్ని అతిక్రమించటం, చట్టాన్ని ఉల్లంఘించడమే. అటువంటి చట్టాన్ని నువ్వు 10 సార్లు ఉల్లంఘించిందే కాకుండా ఈ రోజున తిరిగి 11వసారి నెయ్యి కల్తీ జరిగిన తర్వాత, హిందూ మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఈ రోజున మరలా నేను ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వను, నా మతం మానవతావాదం అని చెప్పని నువ్వు మళ్ళీ తిరిగి కొండ మీదకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నావు. ఇది ఎంత అన్యాయం. ఇప్పటికే జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలోని కల్తీ కోసమే ఈ రోజున ప్రజలందరూ, హిందూ మతస్థులందరూ కూడా, మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లోని హిందువులందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం. ఈ సందర్భంలో వారిని రెచ్చగొట్టే విధంగా తిరిగి నువ్వు నేను కొండ మీదకి వెళ్తాను, దేవదేవుని దర్శనం చేసుకుంటాను, ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు సబబు? ఈ రోజున నోటీస్ ఇచ్చారు నాకు అని చెప్పారు అన్న. అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కావల్లో ఉన్నటువంటి నాయకుల వరకు అందరికీ అలవాటైంది. ఎటువంటి నోటీసు దేవదేవుని దర్శించుకోవడానికి మీకు పర్మిషన్ లేదని ఎటువంటి నోటీసు ఇచ్చిన సందర్భం లేదు. మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే నాకు నోటీస్ ఇచ్చారని నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ దాన్ని కూడా ప్రస్తావించడం, ఈ రోజున కలుగోలమ్మ గుడిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతి ఒక్కటి అబద్ధాలే. నోటీసులు ఇచ్చారు మిగతా నాయకులకి, అక్కడ ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకూడదని సెక్షన్ 30 పెట్టున్నారు. అందువల్ల మీరెవరో పాల్గొనకూడదని చెప్పి మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి నోటీసులు ఇస్తేనే నాకు దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు, మా నాయకులకి నోటీసులు ఇచ్చారని చెప్తున్నావే. గత 5 సంవత్సరాల కాలంలో మాకు ఎన్ని నోటీసులు వచ్చినాయి, ఎన్ని హౌస్ అరెస్టులు జరిగినాయి, ఎన్ని కేసులు పెట్టారు మా మీద. మేము చేసిన నేరాలు ఏంటి? ప్రతిపక్ష పార్టీలు మేము చేసిన నేరం ఏంటి? కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంచిపెట్టడమా? ఆక్సిజన్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో లేదని మేము నిరసన తెలపడమా? మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా నిరసన తెలియజేయడం, అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా మేము కూడా వారితో కలిసి నడవడం, ఇవన్నీ నేరాలు ఘోరాల కింద మా మీద కేసులు పెట్టారు. ఈ రోజున మీరు ఇచ్చినటువంటి ఒక్క నోటీస్కి మీరు ఈ రకంగా బాధపడుతున్నారంటే గత 5 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన నోటీసులకి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఈ రోజున సిట్ ఎందుకు వేశారు? సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించండి, సిబిఐ విచారణ చేయించండి అని మాట్లాడుతున్నారే. గత 5 సంవత్సరాల మీ పరిపాలనలో మీరు వేసిన సిట్లెన్ని, సిట్ ద్వారా మాజీ మంత్రుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు ఎంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? సిట్ అనేది ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసేటటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ద్వారా నిజాలు తెలియాలి అనే ఉద్దేశం. నిజాలు అందరికీ తెలుసు. మీరు మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సందర్భంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మీరు కుదుర్చుకున్నటువంటి అవినీతి ఒప్పందంలో భాగంగా ఆ రోజు సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు తెలుసు ఆ విషయాన్ని. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ రోజున మీరు ఆడుతున్నటువంటి డ్రామాలే
ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్తుల ప్రతి గుడిలోకి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఉంది. దయచేసి మీ మతాన్ని మీరు గౌరవించడం నేర్చుకోండి, ఇతర మతస్థులను కూడా గౌరవించడం నేర్చుకోండి, వారి యొక్క మతాల యొక్క విశ్వాసాలని గౌరవించే విధంగా మీరు నడుచుకోండి. మనం ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజలకు మనం దారి చూపాలి, ప్రజలకి మనం దశ నిర్దేశం చేయాలి రాజకీయ నాయకుడు అనేవాడు. కానీ మీరు చేస్తున్నటువంటి స్కాముల ద్వారా, మీరు చేస్తున్నటువంటి స్కీముల్లోని స్కాములే ఎక్కువ. ఈ రోజున మద్యం, కల్తీ మద్యం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో వేల కోట్ల రూపాయల అవినీతి, ఇసుక కుంభకోణం, ఎన్నో వేల కోట్ల అవినీతి. ఈ రోజున ఏ స్కీము మీరు తీసుకున్నా కూడా ప్రతి స్కీములోనూ వేల కోట్ల రూపాయల అవినీతి. మీరు చేసినటువంటి స్కీముల్లోని అవినీతిని వెలికి తీయడానికే టైం సరిపోవడం లేదు ఎవరికి. ఇక్కడ 100 రోజుల పరిపాలనలో మేము తీసుకొచ్చినటువంటి ఎన్నో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. ఈ 100 రోజుల పరిపాలనలోనే ప్రకృతి పగబట్టినటువంటి వైన విజయవాడ నగరాన్ని ముంచెత్తింది వరదల రూపంలో, బుడమేరు పొంగి. ఆ బుడమేరు 5 సంవత్సరాల కాలంలో ఆక్రమణలకు గురయ్యి ఆ బుడమేరుని ఎటువంటి సిల్ట్ తీయకుండా, వాటర్ పోనీయకుండా, కొల్లేరు ద్వారా సముద్రంలో కలవనీయకుండా మీ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతే ఈ రోజున విజయవాడ నగరాన్ని ముంచెత్తితే, విజయవాడ నగరం తిరిగి కోలుకునే వరకు విజయవాడ నగరంలోనే ఉండి ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా, మా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే వారం 10 రోజులు 17వ డివిజన్ ఆయనకి ఇన్ఛార్జిగా అప్పచెప్పడం జరిగింది. ఆయన ద్వారా ఎన్నో పేదలకు సహాయ సహకార కార్యక్రమాలు మేము అందరం కూడా పాల్గొన్నాం. వాటిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పెన్షన్లు 3000 రూపాయల పెన్షన్ 4000కి పెంచాం. 4000 ఇచ్చే పెన్షన్ 6000 రూపాయలు వికలాంగులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా 3 సిలిండర్లు ఇచ్చే పథకానికి కూడా అంకురార్పణ చేస్తున్నాం. ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి 1 by 1 ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం చేసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కీముల్లోని స్కాములన్నింటినీ కూడా వెలికి తీసి అవినీతి డబ్బుని తిరిగి ప్రభుత్వానికి జమ చేసే విధంగా అదొక కార్యరూపం చేసుకునే ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీరు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రచ్చ, మీరు చేసిన రచ్చ చాలు. ఈ రోజున హిందూ మతస్థులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మతం కాని వారిని అక్కడ, మతస్థులు కాని వారికి అక్కడ పదవులు కట్టబెట్టారు. మతస్థులు కాని వారి, హిందూ మతం కాని వారికి అక్కడ కాంట్రాక్ట్లు అప్పచెప్పారు. హిందూ మతాన్ని గౌరవించిన వారికి అక్కడ మీరు పెద్దపీట వేశారు. ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి దేవదేవునికి చేసినటువంటి అపచారాలే. ఈ రోజున ఇన్ని అపచారాలు చేసిన మీరు తిరిగి మమ్మల్ని మీరు విమర్శించడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దయచేసి మీరు ప్రతి దేవాలయంకి వెళ్ళండి, మీరు పరిశుద్ధులు కండి, మీ యొక్క ఆత్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి. చేసిన తప్పుని మీరు ఒప్పుకొని దేవుని దగ్గర మీరు క్షమాపణ కోరండి. మీకు ఆ భగవంతుడి యొక్క క్షమాపణ దక్కుతుంది. కానీ మీరు అది చేయకుండా తిరిగి అవినీతిని బయటపెట్టిన దానికి, కల్తీ జరిగిన దాన్ని బయటపెట్టిన దానికి హిందూ మతస్థులు బాధపడుతున్నారని తిరిగి మీరు మాట్లాడటం అనేది అవివేకం, అజ్ఞానం. కావలిలోనే మొన్నటి జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా అర్థం చేసుకొని మాట్లాడండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అక్కడి నుంచి ఏం ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారం మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, మనం మాట్లాడేది ఎంతవరకు సబు అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ గత 5 సంవత్సరాల మీ పరిపాలనలో ప్రజలు ఇక్కడ పడినటువంటి ఇబ్బందులు కానీ, మీరు ఇక్కడ మీ ద్వారా మీ అనుచరులు కానీ మీరు కానీ దోచినటువంటి అక్రమ లేఅవుట్ల ద్వారా
అక్రమ గ్రావెల్ తవ్వకాల ద్వారా, అక్రమ ఇసుక ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు. కావలి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ ప్రజలు మర్చిపోవాలని మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పేద ప్రజల యొక్క అవసరాలను గుర్తించే విధంగా ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేయడానికి ఈ కూటమి ఏర్పడింది. ఈ రోజున గౌరవ నరేంద్ర మోడీ గారు 2047 సంవత్సరానికి మన భారతదేశం ఎలా ఉండాలి, మన రాష్ట్రం ఎలా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో వారి యొక్క ఆలోచనలని మనందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. వీటన్నిటి మద్దతు మీరందరూ, ప్రజలందరి మద్దతుతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే మీడియా మిత్రుల ద్వారా వెళ్ళాలి. ఈ రోజున మీడియా మిత్రులు ఫోర్త్ ఎస్టేట్గా మీరు అందరూ కూడా చేస్తున్నటువంటి సేవ మరువలేంది. మీ యొక్క మీడియా ద్వారా, మీ యొక్క సోషల్ మీడియా కానీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు ప్రజలందరికీ తెలియజేయాలి. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, వారు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కానీ, వాళ్ళు చేసినటువంటి అవినీతి కోణాలు కానీ ఈ రోజున మేము బయట పెడుతున్నాం. అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్న సందర్భంగా వాటి నుంచి బయటపడడానికి తిరిగి మీరు ఎదురుదాడి చేయడం మొదలు పెడుతున్నారు. మీరు చేసినటువంటి అవినీతి నుంచి మీరు ఎదురుదాడి చేసినా కూడా తప్పించుకోలేరు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని శిక్షించడం జరుగుతుంది. మీరు చేసినటువంటి అవినీతి ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి పైసాని కూడా కక్కించడం జరుగుతుంది. అదేవిధంగా దేవదేవుని యొక్క తిరుమల దేవస్థానంలో మీరు చేసినటువంటి అపచారానికి తప్పనిసరిగా మీరందరూ కూడా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది, ఎవరైతే బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీను, కూటమి నేతలైనటువంటి బ్రహ్మానందం గారికి, అదేవిధంగా పబ్బా సాయి గారికి, మరియు రిషి గారికి, మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చిన పత్రికా ప్రతినిధులందరికీ, అలాగనే సోదరులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి సభ్యులుగా, పట్టణ అధ్యక్షులుగా మేమందరం కూడా ఈ సమావేశానికి రావటం, ముఖ్యంగా 10 రోజుల నుంచి ఏడుకొండలవాడు వెంకటరమణుడు మనమందరం పవిత్రంగా పూజించే సాంప్రదాయంతో, సంస్కృతితోటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల వెంకన్న లడ్డు కల్తీ గురించి, ఈ 10 రోజుల్లో లడ్డులో కల్తీ జరిగింది అని ప్రకటించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ అనుభవించారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దేవుడు కాదు ఆయన, అందరి విశ్వాసం, నమ్మకం, ఆయన మీద ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది వచ్చి ఆయన సందర్శించుకొని, సందర్శన అయిన తర్వాత ఆ లడ్డు తీసుకెళ్ళి ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా దాన్ని పవిత్రంగా తీసుకునే ప్రసాదం. ఈ మహాప్రసాదాన్ని కల్తీ చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో జరిగింది. అది ఎవరు ప్రక్షాళనకు జరగటంలే, జరిగిన దాన్ని నేషనల్ డైరీ వాళ్ళు దాన్ని పరిశోధన చేయటం జరిగింది. 4 డైరీల నుంచి పోతే ఒకే డైరీలో జరిగింది, ఆ డైరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కమిటీ చెప్తే స్వయాన కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, అయ్యా ఇక్కడ ఈ యొక్క లడ్డులో కల్తీ జరిగింది, ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రకటించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరో కూడా ఏదంటే అది మాట్లాడరు. ఇది మనం గమనించాలి. ఆషామాషా కాదు, రాజకీయాలు కాదు. ఇది ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత వాళ్ళు ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతోనే మాట్లాడతారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన
కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆ పరిశీలన చేసిన తర్వాత, పరీక్షించిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రకటించారు. అయితే ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఏదైనా మాట్లాడుకో, తప్పు లేదు, రాజకీయ నాయకుడు కాబట్టి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఈరోజు డిక్లరేషన్ కావాలా? నిన్నేమి నీ కులం అడగలా, నీ మతం అడగలా, నీకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవ్వమన్నది బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు. అంతే కదా? నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవ్వు. నీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో రామతీర్థంలో రథం కాలిపోయింది, కొండబెట్టకుంట వెంకటేశ్వర స్వామి రథం కాలిపోయింది, దుర్గా గుడిలో సింహాసనం ఎత్తుకో వెళ్ళిపోయారు, ఎన్ని దగ్గరలో మంత్రాలయంలో అపచారం జరిగింది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఆ రోజు నువ్వు ప్రక్షాళన చేయకూడదా? పశ్చాత్తాప పడకూడదా? మీ నాయకులు, మీ కార్యకర్తలందరూ దేవాలయాలకు వెళ్ళి సంప్రోక్షణ చేయించకూడదా? ఈ రోజు ఎందుకు చేస్తున్నారయ్యా? నువ్వు చెప్పావు, ఏం చెప్పావు? నా యొక్క పార్టీ ఒక రిలీజియన్ పార్టీ అని చెప్పుకున్నారు మీరు ఇప్పుడు దాకా. ఇప్పటికిప్పుడు మీకు ఎంతకు ప్రేమ వచ్చేసింది? లడ్డు మీద వచ్చిన ఇదిని ఈరోజు చిన్న లడ్డు అంటున్నావు. లడ్డు అది బ్రహ్మాండ నాయకుడు. ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు నీకు చిన్నదిగా కనిపించచ్చు, కానీ మాకు విశ్వాసం ఉంది. కాబట్టి లడ్డుని నువ్వు తక్కువగా అంచనా వేయద్దు. నిన్నేం మతం అడగలేదు, నిన్నేం కులం అడగలేదు. డిక్లరేషన్ ఇవ్వడానికి ధైర్యం లేని మాజీ ముఖ్యమంత్రివి ఈరోజు హిందుత్వాన్ని గురించి మాట్లాడుతున్నావా? ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడా చూడలేదు ఇలాంటిది. ఇది భారతదేశమేనా అంటున్నావు, ఇది హిందూ మతమేనా అంటున్నావు. నీ మతం నీది, నీ విశ్వాసం నీది, నీ యొక్క విధి విధానాలు నీది, మా మతం మాది, మా విశ్వాసం మాది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం మనం. ఈ రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించేదానికి దేవుళ్లే దొరికారా మీకు? ఈరోజు మా యొక్క విశ్వాసాన్ని మీరు దెబ్బతీసేదానికి ఇన్ని రకాల కుట్రలు బందుతారా? ఎక్కడ నువ్వు చెప్పలేదే హిందూ ధర్మాన్ని గురించి. హిందూ మతం కాదది, హిందూ ధర్మం, సనాతన ధర్మం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఉట్టిపడేలాగా తిరుమల కొండ మీద ఉంటది. గతంలో మీ తండ్రి ఆ కొండని 7 కొండలు తీసి 2 కొండలు చేయాలనుకున్నావు. నువ్వు ఈ కొండలో వచ్చిన మొత్తం ఆస్తుల్ని ఎక్కడైతే హుండీల్లో వచ్చినాయో, ఎంత పిడికొట్ట రమణ అని చెప్పి ఆయన పిడికిటితోటి రోకలేస్తారు. ఎంతో భక్తి బిడ్డ లేకపోతే ఇంకొక కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరకపోతే ఆ కోరికకు మొక్కుంటారు. ఎత్తుకెళ్ళిన ఆ డబ్బుని నువ్వు తీసుకెళ్ళి ఇంకొక మతానికి అందజేసావు. నువ్వు ఇంకొక మతానికి ప్రోత్సహించావు. నువ్వు హిందూ మతాన్ని డెవలప్ చేయి, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించు, హిందూ సంస్కృతిని తీసుకెళ్ళు, లేకపోతే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళు, లేకపోతే వేద పాఠశాలను తయారు చేయి. అది చేయలా నువ్వు మళ్ళా ఇక్కడ ఈరోజు 3 పార్టీలు, కూటమి ప్రభుత్వము, ముగ్గురిని కలిపి మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మా యొక్క విశ్వాసాల విషయాల్లో నువ్వు ఎక్కడన్నా ఎంటర్ అయితే సామాన్యులు కూడా బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన దాకా ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అందరిలో కూడా ఒక అలజడి వచ్చింది. ఇంకా అలాంటి నువ్వు కానీ తిరుమల కొండకి వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఇచ్చే నువ్వు వెళ్ళాల. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు, ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళని వాళ్ళు, దేవాలయాన్ని కించపరిచేవాళ్ళు, దేవుళ్ళని విమర్శించేవాళ్ళు, నాస్తికుల కన్నా ఘోరంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు దేవాలయాలకు వెళ్ళారు. చాలా సంతోషం. ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించారు. మళ్ళా మీరు అందరూ దేవాలయాల బాట పట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని మీరు కూడా పరిగెత్తుకుంటా దేవాలయాల బాట పడుతున్నారు. మీకు అందరికీ కూడా మా తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాబట్టి తిరుమల వెంకన్న జోలికి ఎవరూ పోవద్దని చెప్పి, తిరుమల వెంకన్న జోలికి వెళ్తే చాలా మంది హృదయాలు బాధపడతాయని చెప్పి, దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. నా ధన్యవాదాలు. ఈ రోజున ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. చాలా బాధాకరం. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి
ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదం గురించి, ఆ ప్రసాదంలో ఉన్న కల్తీ గురించి ఈరోజు మనం ఇట్లా పాత్రికేయ సమావేశంలో మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా అపచారం, చాలా పాపం, చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది. తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం పాదయాత్రలో పోయేవాళ్ళు ఉంటారు, మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు ఉంటారు. నా బిడ్డకి ఆరోగ్యం బాగలేదు స్వామి, ఆ ఆరోగ్యం బాగా చేయమని ఉంటారు. నా బిడ్డకి పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, తొందరగా ఆ పెళ్లి చేస్తే మీకు మొక్కుబడి తీసుకుందామని అంటారు. అదేవిధంగా నా బిడ్డకు ఉద్యోగం కావాలి, నా బిడ్డ ఉద్యోగం వస్తే మీకు మా మోకాలతో నడిచి అలిపి దగ్గర నుంచి మీ కొండ చేరుకుని మా మొక్కులు తీసుకుంటాను స్వామి అని చెప్పి ఎంతో పవిత్రంగా ఆ కంపార్ట్మెంట్లోకి పోయిన తర్వాత సుమారుగా 15 గంటలు కానీ 20 గంటలు కానీ పసిబిడ్డలతోటి కంపార్ట్మెంట్లో కూర్చొని, కంపార్ట్మెంట్లో మనం కూర్చున్నప్పుడు అవతల పక్క గేట్ అవతల ఏ ఒక్క మనిషి తాళాలు గుర్తు చేత్తో పట్టుకోపోయినా, మామూలుగా అధికారులు నచ్చకపోయినా స్వామి దర్శనం కోసం ఆ రూమ్ తాళాలు తీస్తున్నారని చెప్పి ఉన్న భక్తులు గోవింద 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 అని వందల సార్లు గోవింద నామ స్మరణలతోటి ఒక్కసారిగా ఉవ్వెత్తున క్యూలో కష్ట నష్టాలతోటి స్వామి దర్శనం కోసం వెళ్తే, ఆ స్వామి దర్శనం కోసం వాళ్ళు లాగేస్తూ ఉన్నా ఒక్కసారి తొలుక్కుమని స్వామి దర్శనం చేయంగానే అబ్బా ఆ అనుభూతి ఆ భక్తుడికి మామూలుగా ఉండదు. ఆ భక్త దర్శనం చేసుకొని వచ్చే తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా కోరికలు తీర్చాడు స్వామి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు అభయాన్ని ఇచ్చాడు, నాకు ఒక సాహసాన్ని ఇచ్చాడు, నా కోరిక తీర్చాడు స్వామి అని చెప్పి ఆ రూపం అంతా కూడా ఒక ప్రసాదం, ఒక లడ్డూ రూపంలో పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రం నుంచి తీసుకుని వచ్చే లడ్డూని ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని పొంగళ్ళు పెట్టుకొని పవిత్రంగా ఆ లడ్డూని తను తినడమే కాకుండా 10 మందికి పంచి పెడతాడు. ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అభయము, ధైర్యము, ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి నా కోరికలు తీర్చేటువంటి నా మొక్కులు తీర్చుకున్నానని చెప్పి ఎంతో పవిత్రంగా చూసేటటువంటి లడ్డూలో ఈ విధంగా ఈరోజు కల్తీ చేసి జంతువుల ఆయిల్ తోటి ఆ లడ్డూలో కల్తీలు చేసి ఈ విధంగా ఎంత పాపం ఒడిగట్టుకున్నారంటే ఈ రోజున ఉన్న ప్రతి ఒక్క హిందువుడు కూడా ఏమిటి అపచారం, ఎందుకు చేస్తున్నారు ఇది, నిజంగా ఈ ఆంధ్రదేశమే కాదు భారతదేశానికి ఏమైంది, ఎందుకు వీళ్ళకింత దుర్బుద్ధి పుట్టింది అని చెప్పినది ఒక్కసారి కూడా వాళ్ళు నింబిలిపోయేటటువంటి పరిస్థితి ఇది. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి సామర్థ్యాలు మనందరికి కూడా తెలుసు. ఆయన ఒక్కసారి నువ్వు కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు తీర్చేటటువంటి మహానీయుడు ఆ వెంకటేశ్వర స్వామి. అటువంటి లడ్డూని ప్రసాదంగా తీసుకునేటటువంటి మనం పవిత్రంగా చూసేటటువంటి లడ్డూని కేవలం అదేదో ఒక నైస్గా తినేటటువంటి షాపుల్లో కూడా లడ్డూ మాదిరి ఇది లడ్డూయే కదా, లడ్డూలో కల్తీ ఏముంది, తప్పే ఉంది కల్తీ చేసిన ఒకరంటారు, ఇంకొక ఆయనేమో ఆవు నెయ్యి కన్నా పంది ఆ ఆయిల్ ఎక్కువ ధర ఉంది దాంట్లో కలుపుతారని ఇంకొకరు మాట్లాడతాడు. ఒళ్ళు కొవ్వికి ఇష్టం వచ్చినట్టు భగవంతుడి మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసాం బిట్రగుంటలో ఒక ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడాడు. ఆయనకి నేను చెప్తున్నా, మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్రలతోటి తిరుమలకి వస్తానని చెప్పి మొక్కుకుని పాదయాత్రకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పనికిమాలిన వ్యక్తి ఒక గ్రూపులో పోస్ట్ పెట్టాడు. ఏందాయనంటే ఇటీవల జరిగిన పరిణామాలు చూసా కొండబిట్రగుంట్లో ఉండాల్సినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొన్ని అనివార్య కారణం చేత వెళ్ళిపోయినాడు గుళ్ళో నుంచి అని చెప్పి పోస్ట్ పెట్టాడు. సిగ్గుందా నీకు? భగవంతుణ్ణి వేలాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి మొక్కుబలి తీర్చుకుంటూ భగవంతుని పెట్టి ఆరాధిస్తూ ఉంటే మేము పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయినాడు గుళ్ళో నుంచి పనికి మళ్ళీ మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాయి. మీరందరూ కూడా ఆ గుళ్ళు ఆ దేవుణ్ణి మీరు మొక్కుతున్నారుగా, ఎందుకు మీకు నోట్లోంచి ఆ మాట వస్తాయి? ఇప్పటికైనా మీరు సిగ్గుతో తల ఉంచుకొని చేస్తున్నటువంటి అపచారం చేశాము, మనం తప్పు చేశాము, ఈ తప్పు మనకు కాదు, ఇది మనతోనే అంతం కావాలా, మన బిడ్డలకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి
ఆ తప్పు తెలుసుకొని మరొకసారి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినా, వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ లడ్డు విషయంలో ఈ విధంగా మేమందరూ పత్రికల విధంగా మళ్ళీ మనం పవిత్రంగా భావించే లడ్డు విషయం మాట్లాడుకు ఆ భగవంతుడు ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ భగవంతుడు కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.